రికార్డింగ్ స్టార్ట్ చేశాను సో దట్ ఇది మిస్ అయిన వాళ్ళకి షేర్ చేయడానికి ఉంటుంది. ఎలాగూ ఇక్కడ నేమ్ సెక్షన్ ఏం లేదు కాబట్టి మీరు సెండ్ చేసినది కంప్లీట్గా అనానిమస్ గా ఉంటుంది. సో ఓపెన్ గా చెప్పొచ్చు. అంటే అభినయ్ అన్న నేమ్ వింటే మీకు ఏం గుర్తొస్తుంది? సో నా స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా? ఫైవ్ రెస్పాన్సెస్ అండ్ ఇంకా ఒకరున్నారు. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎవరు అంటే ఏంటి అసలు? రాజశేఖర్, నువ్వు ఎవరు అంటే ఏంటి మామూలుగా? ఎవరైనా చెప్పచ్చు. రామానంద్ కావచ్చు, వెంకట్ సతీష్ కావచ్చు, జీవన్ ఆర్ స్వాతి ఆర్ శ్రీకీర్. యువర్ ఐడెంటిటీ, నువ్వేం చేస్తున్నావు లేదా యువర్ ఐడెంటిటీ బేసికలీ నీ పేరు అండ్ వాట్ యు డూ అండ్ హౌ యు కాంట్రిబ్యూట్. ఎగ్జాక్ట్లీ. బట్ చాలా వరకు మనం అంటే ఏంటి అనేది మనము పీపుల్ కి క్లారిటీ ఇస్తున్నామా? లైక్ ఇన్ ద సెన్స్ మనకి బేసిక్గా ఏంటంటే పీపుల్ మొత్తం ప్రపంచాన్ని చూస్తూ ఉంటే అది ఎలా ఉందో అలా కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారో ఆ విధంగా చూస్తారు కదా. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇది రామని చూసుకుంటే ఒకరే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఐడెంటిటీ కూడా ఒకటే ఉంటుంది. కానీ రామన్ అంటే ఎవరు అనేది చాలా మందికి చాలా ఇమేజెస్ ఉంటాయి. సో ఆ ఇమేజ్ చూసుకుంటే నువ్వు అక్కడ ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావో అది ఇన్స్టాల్ చేస్తున్నావా అనేది నా క్వశ్చన్. నేనైతే ఇప్పటివరకు అదేం చేయలేదు. అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో చాలా ఒపీనియన్స్ ఉంటాయి కదా, నువ్వు ఏది అనుకుంటున్నావు అని నీ క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే ఇది బేసిక్ గా ఇప్పుడు అభినయ్ అనేసరికి చూసుకుంటే కాలేజ్లో ఉన్నంత వరకు మనీ మైండెడ్ అని కొందరు, మనీ అంటే పిచ్చి అని కొందరు, ఇది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు దట్ అనమాట. దాని తర్వాత చూసుకుంటే బయటికి వచ్చిన తర్వాత వీడు ఒక పిచ్చోడని కొందరు, ప్లేస్మెంట్స్ అదేమో ఆప్ చేయలేదు అని చెప్పేసి. ఇంకా ఇంట్లో చూసుకుంటే ఏమో మాట వినడం అనేది ఒకటి. అంటే ఒక్కొక్కరికి ఒక్క ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గురువు అనే ఒకరు, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆ లెవెల్కి అయితే వెళ్ళలేదు. ఇంకొకరు చూసుకుంటే కంటెంట్ రైటర్, టీచర్, ఇండస్ట్రీ ఫర్ మార్కెటింగ్, గుడ్ ఫ్రెండ్, ఓకే, ఫ్రెండ్, అసోసియేట్, వెల్ విషర్, గుడ్ కంపానియన్, కంటెంట్ గురు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటెంట్ రైటింగ్ లో నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేనే లేదు. ఏదో జనాలతో నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోవడం మామూలుగా. అండ్ మనం వచ్చేసరికి సోషల్ అనిమల్స్. సో మనం కాస్త మనకు తెలిసింది ఎక్స్ప్రెస్ చేసుకోవాలని మనం ఉంటాం.
సో నాకు మామూలుగా మాటల్లో రావట్లేదు కాబట్టి అది కాస్త రాతల్లో వస్తుంది. అలా కంటెంట్ రైటింగ్ అనేది నాకు కామన్ గా ఉన్న ఒక స్కిల్ అయిపోయింది. అంటే నాకు ఆల్రెడీ ముందు నుంచి ఉంది. బట్ ఏంటంటే అది ఉన్నట్లు నాకు తెలియదు. సో ఇక్కడ ఒక్కొక్కరు చూసుకుంటే ఒక్కొక్కరికి నేను ఒక్కోలా కనిపించడం వల్ల ఒక్కొక్కరు ఒక్కోటి రాశారు. అర్థమవుతుందా? కరెక్ట్, కరెక్ట్. అవును. బట్ ఏంటంటే నేను కోర్ లో చూసుకుంటే వేరే పర్సన్. యా. ఇంకోటి, నేను ఇప్పటి వరకు అయితే నేను ఇది అనేది ఎవరికి ఒక క్లారిటీ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. దానివల్ల చూసుకుంటే లాస్ అయింది చాలా ఉంది. అదంతా మనకి వేరే టాపిక్. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది నేను ఇది అనేది పీపుల్ మైండ్ లో ఇన్స్టాల్ అయ్యేలా చేస్తున్నారు? ఓకే. అది నా క్వశ్చన్. జనరల్గా ఇవన్నీ ఒపీనియన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు పెట్టే పోస్ట్ బట్టి వస్తుంది, కానీ మేబీ రెగ్యులర్ గా టచ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ మిగిలిన వాళ్ళకి అంత టచ్ లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి ఓన్లీ పోస్ట్ స్టేటస్ వీటి బట్టే తెలుస్తుంది కదా. సో నువ్వు అవేం పెడతావో దాన్ని బట్టే మన జనాలు ఇవేం చేస్తున్నావు అని అనుకుంటారు. ట్రూ, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా మనకి చూసుకుంటే మనం అవి పెట్టే దాంట్లో మన థాట్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది, కానీ మాక్సిమం మనం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే మనం రాస్తున్నాము అంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మన గురించి తెలుస్తుంది. అక్కడ కూడా ఏంటంటే సమ్ టైమ్స్ చెప్పాలి నేను ఇది అనే అట్లా. అదంతా ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్ అనే దాని కిందికి వస్తుంది. లైక్ మనము ఇప్పుడు మనకి చూసుకుంటే జాబ్ కి చాలా మంది అప్లై చేస్తారు. వాళ్ళలో చూసుకుంటే నీకెందుకు ఇవ్వాలనే దానికి చూసుకుంటే అంతగా రీజన్స్ అనేవి కనిపించవు. అంటే ఫ్రెషర్ విషయంలో చూసుకుంటే మనం ప్రతి ఒక్కరు కాదు, ఫ్రెషర్స్ మాత్రమే. అదే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కాన్స్టెంట్లీ ఫోకస్డ్ ఆన్ షోయింగ్ హూ యు ఆర్, లైక్ పర్సనల్ బ్రాండింగ్ మీద ఫోకస్ పెడుతూ నువ్వంటే ఇది అని ఒక క్లారిటీ ఇస్తూ నీకంటూ ఒక ఆన్లైన్ లో స్పేస్ అనేది ఉండి నువ్వు అట్లా చూసుకుంటూ ఉన్నావు అనుకో, ఈవెన్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ వాల్యూ టు ద పీపుల్, అప్పుడు ఏంటంటే నువ్వంటే ఇది అనేది ఒక క్లారిటీ వస్తుంది పీపుల్కి. దాని నుంచి యూ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో నేను ఏది నా గురించి చూసుకుంటే నన్నులా చూసే వాళ్ళు, అర్థమైన వాళ్ళు చూసుకుంటే మేబీ ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక 5-6 మెంబర్స్ ఉండొచ్చేమో అంతే. అంటే నా బిజినెస్ లో నాతో కోర్గా అసోసియేట్ అయిన వాళ్ళకి కాకుండా. దానివల్ల చూసుకుంటే చాలా హార్డ్షిప్స్ ఉన్నాయి. ఈవెన్ ఎంప్లాయీస్ చూసుకున్నా కూడా వాళ్ళకి అవన్నీ ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒకే విధంగా వెళ్తూ ఉన్నది. సేమ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా వచ్చారు అంటే ఎవరిని తీసుకోవాలనే దానికి చూసుకుంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, ఎంప్లాయీస్ దగ్గర, ఎంప్లాయర్. మీరైతే చాలా మంది ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేనైతే మీరు ఇంటర్వ్యూ తీసుకునే పొజిషన్ లో ఆ విధంగా ఉన్నారనేది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎంతమంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఉన్న దాని విషయంలో చూసుకుంటే పర్సనల్ బ్రాండింగ్ మీద ఫోకస్ చేసాము అంటే మనకి ఏదైనా సరే జరుగుతుంది, అంటే వీ విల్ బి స్టాండింగ్ అవుట్. ఇంకొకటి చూసుకుంటే ఎంతమంది వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. ఇది ఫామ్ అయితే అందరు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, సో ఫామే క్రియేట్ చేస్తాం. How many people do you think are happy with their jobs? ఇది పర్సంటేజ్ లో రాస్తే బెటర్.
పర్సెంటేజ్ నీకు తెలిసిన వాళ్ళలోనా లేదా బేసిక్గా ఇంకా రిలేటివ్? ఓకే. వరల్డ్ మొత్తంలో అట్లా చూసుకుంటే మనం, అంటే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటే వరల్డ్ మొత్తంలో ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది కదా. ఆ 25% ఎవరైతే పెట్టారో అది హ్యాపీగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే నాట్ హ్యాపీ అని అనుకుంటున్నారా అనేది నాకు పర్సనల్ గా పెట్టండి. ఇద్దరే రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే ఫైన్. గూగుల్ దగ్గరికి వెళ్దాం. మనకి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా గూగుల్ దగ్గరికి వెళ్తాం కదా మనం. పర్సెంటేజ్ సారీ, ఎవరో ఏదో అడుగుతున్నారు. ఎవరు? Not happy with their jobs worldwide. Uh, 47. ఇది యాక్చువల్లీ నేను మార్నింగే చెక్ చేశాను. అది చూసుకుంటే మనకి ఇక్కడ మనకి చూసుకుంటే డిఫరెంట్ కంపెనీస్ లో ఏ విధంగా ఉంది అనేది ఉంది. బట్ చూసుకుంటే మనకి 85% పీపుల్ చూసుకుంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ జాబ్. uh, 80% ఒకటి అండ్ 25% ఇంకోటి, 0 నన్ను. ఓకే, ఎవరు హ్యాపీగా లేరు 10%. సారీ, హౌ మెనీ పీపుల్ డూ యూ థింక్ ఆర్ హ్యాపీ విత్ దర్ జాబ్? నేను క్వశ్చన్ అక్కడ ఒకటి రాస్తే మాట్లాడేది ఇంకోటి రాశాను. సారీ ఫర్ దట్. సో 25% హ్యాపీ, 0% హ్యాపీ, ఎవరు హ్యాపీగా లేరు, 10% హ్యాపీ, 0% హ్యాపీ. సో నా క్వశ్చన్ ఏంటంటే పీపుల్ హ్యాపీగా ఉండడం చూసుకుంటే ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? వాళ్ళ ప్యాషన్స్ ఫాలో అయితే దీనికైతే ఆప్షన్స్ ఇస్తే బెటర్. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే వాళ్ళ ప్యాషన్స్ ఫాలో అయితే హ్యాపీగా ఉంటారు. సెకండ్, ఏం చేసినా కూడా హ్యాపీగా ఉంటారు. ప్యాషన్ ని ఫాలో అయితేనే హ్యాపీగా ఉంటారు అంటే పి అని టైప్ చేయండి. ఇంకా దీనికైతే వేరే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఏం లేవు. కావాలంటే నాకు పర్సనల్గా పెట్టచ్చు, లేదు అంటే మీరు ఓపెన్ గానే పెట్టచ్చు. సో రామానంద్ అండ్ వెంకట్ సతీష్ ప్యాషన్ ని ఫాలో అయితే హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. సరే, మరి పీపుల్ ప్యాషన్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటారు? Why people are not following their passion? పీపుల్ ప్యాషన్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనే దానికి చెప్పండి.
అంటే ఇప్పుడు మనకి ఎవరు హ్యాపీగా లేరు అంటే ఇట్ సీమ్స్ చాలా తక్కువ మంది వాళ్ళ ప్యాషన్ ని ఫాలో అవుతున్నారు. అంతేనా? అంతే అంటే వై అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. బికాస్ దే డోంట్ నో వాట్ దే వాంట్. ఓకే. ఇంకొక 2 రెస్పాన్సెస్ వచ్చాయంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అవుదాము. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అనేది ఐ విల్ డూ, లైక్ ఐ విల్ రివీల్. No job security, high risk, family dependency, responsibilities, lack of awareness. ఇవన్నీ కంప్లీట్ గా ట్రూతే. అండ్ ఇక్కడ మనకి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫైన్. ఐ థింక్ ఇంకా రెస్పాన్సెస్ వస్తున్నట్టున్నాయి. సో 4:28 కి ఫర్దర్ ప్రొసీడ్ అవుతాను నేను 1 మినిట్ తర్వాత. ఇది నా విషయానికి వచ్చేసరికి కంప్లీట్ గా అది డిఫరెంట్లే. బికాస్ ఏదైనా రూల్ ఉందంటే అది బ్రేక్ చేసుకుంటూ పోదాం అన్న టైప్. ఇంకా అది కూడా బ్రేక్ చేసిన చోట మళ్ళీ బ్రేక్ చేయాలని ట్రై చేయడం. అట్లా చాలా చేసిన తర్వాత చాలా హార్డ్ వేలో థింగ్స్ కాస్త తెలుసుకున్నాను. అండ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దట్. ఎందుకు అంటే జర్నీ మొత్తం స్మూత్ గా ఉన్న వాళ్ళకంటే స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి దాని తర్వాత కూడా నచ్చిన పాత్రలో వెళ్ళే వాళ్ళకి చాలా ఎడ్జ్ ఉంటుంది, లర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ ఇఫ్ యూ ఆల్సో బిలీవ్ ఇన్ ద సేమ్, వై అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఫైన్. సో ఇక్కడ మనకి వీటిలో చూసుకుంటే కామన్ గా ఉన్నది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తెలియదు అనేది ఒకటి. నెక్స్ట్ అంటే ఇంకా ప్యాషన్ ఏంటనేది తెలియకపోవడం అనేది ఒకటి. ఇంకా ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది చూసుకుంటే ఇది కంప్లీట్ గా మిత్. సో మనం దాని దగ్గరికి తర్వాత వెళ్దాం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఓకే. రెస్పాన్సిబిలిటీస్, ఓకే. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల అట్లా వెళ్ళకపోవడం. నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వడం కావచ్చు. అంటే ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేస్తే అది చాలా రిస్కీగా ఉంటుంది అనేది మన మైండ్ లో ముందు నుంచే పాతుకొని పోయి ఉంది. ఎస్, బిజినెస్ చేయడం అంటే రిస్కీనే. బట్ ఎలాంటి బిజినెస్ చేస్తే రిస్క్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే టు బి ఫ్రాంక్ మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే రిసోర్స్ ఉంది. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారవుతున్నారు, ఒక్కొక్కటి అవుతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఒక్కొక్కరు బేస్డ్ ఆన్ దర్ ప్రయారిటీస్ థింగ్స్ కాస్త తీసుకుంటున్నారు. దానివల్ల దే ఆర్ బికమింగ్ వాట్ దే ఆర్ బికమింగ్. ఇప్పుడు ఇక్కడ ప్యాషన్ ఏంటి అనేది తెలియకపోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో అది చూసుకుంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్. చాలా నీట్ గా డిజైన్ చేశారు మనల్ని ఒక మెషిన్ లాగా తయారు చేయడానికి. దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే అంటే ఆ సిస్టమ్ వల్ల ఇంకా ఏంటంటే ఆ సిస్టమ్ 100% ఎఫిషియెంట్ కూడా కాదు. దానివల్ల కొందరు మిస్ఫిట్స్ కూడా తయారవుతూ ఉన్నారు. అంటే ఆ సిస్టమ్ మొత్తంలోంచి ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత కూడా అది డిజైన్ చేయడం జాబ్ అంటే ఎంప్లాయీస్ కోసం డిజైన్ చేసినా కూడా ఎంప్లాయీస్ అవ్వకుండా ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే అది సిస్టమ్ ఫాల్ట్ అనుకో కొంచెం. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. దానివల్ల చూసుకుంటే ఇంతకు ముందు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి కాదు. అంటే సాఫ్ట్ స్కిల్స్ కోసం అంటూ ఇట్లా వీటికి అంటూ ఉండేవి కాదు. ఇప్పుడు వస్తున్నాయి. ఇంతకు ముందు చూసుకుంటే అందరూ సక్సెడ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఇంట్రోవర్ట్స్ ఎక్కువ ఉన్నారు. ముందు నుంచి చదువు 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 అని దొబ్బితే ఇంకేమొస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఫాలో అవుతూ ఉన్నప్పుడు కూడా చూసుకుంటే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ముందు చదువు మీద ఫోకస్ చేయాలి. చదివే మనకు ఫుడ్ పెడుతుంది, అది తప్ప మనకేం తెలియదు, మనకేం రాదు అని పేరెంట్స్ చెప్పి ఇట్లా తయారు చేయడం వల్ల మన ప్యాషన్ ఏంటో కూడా మనకి తెలియకుండా పోతుంది. ఇది కరెక్ట్ అంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్. నెక్స్ట్
నాది చూసుకుంటే నేను ఒక పిచ్చోడిని కంప్లీట్‌గా. నాకంటూ ఫ్రీడమ్ ఉండాలనేది నా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నాకు కావాలి అనుకుంటే, పక్కనోళ్ళకి కూడా అదే ఇవ్వాలనేది నా ఆలోచన. దానికోసమే చూసుకుంటే, నేను ఎవరైతే ప్యాషన్స్ ఉండి, అవి ఫాలో అవ్వలేకపోతున్నారో, వాళ్ళకంటూ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి, నా పర్సనల్‌గా నా గురించి చూసుకుంటే, దానికంటే ముందు నా గురించి నేను చెప్తాను. ఎందుకంటే నా వెర్షన్‌లో నేను చెప్పాలి కదా! ఆహ్, కాలేజ్ ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి చూసుకుంటే అందరు ప్లేస్‌మెంట్స్‌లో అపియర్ అవుతూ ఉన్నారు. నేనేమో కూర్చోలేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మా పెదనాన్నని చూస్తూ ఉన్నా. ఆహ్, తను ఫ్యామిలీకి ఎప్పుడు టైం ప్రాపర్‌గా ఇచ్చిందే లేదు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా జాబ్, జాబ్, జాబ్ అనేది. దానివల్ల నాకంటూ ఒక భయం ఏర్పడింది. జాబ్ చేస్తే నా పరిస్థితి కూడా ఇంతేనా అని చెప్పేసి. అందుకు నేను ప్లేస్‌మెంట్స్‌లో కూర్చోలేదు. సరే అప్పుడు ఇంక మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లో ఉన్నా. ఆ తర్వాత చూసుకుంటే బయటికొచ్చిన తర్వాత అది కూడా సరింగా చేయలేకపోయినాను. బికాస్ ఆఫ్ మై ఓన్ వీక్‌నెసెస్. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని చెక్ చేసుకుంటున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ చాలా బాగుంది, స్కోప్ ఉంది అని తెలియడంతో దాంట్లోకి ఎంటర్ అయ్యి, దాని తర్వాత ఫ్రీలాన్సర్‌గా చేసుకుంటూ లైక్ కరెక్ట్‌గా 1 ఇయర్ అయిపోయిన తర్వాత 17లో పాస్ ఔట్ అయితే 18లో అక్క మ్యారేజ్. అప్పుడు చూసుకుంటే ఫ్యామిలీ కమిట్మెంట్స్ అని చెప్పేసి దానికి కాస్త ఫిక్స్డ్ ఇన్‌కమే ముద్దు, వేరియబుల్ ఇన్‌కమ్ వద్దు అని ఇట్లాంటి డైలాగ్‌లు కొట్టుకుంటూ నేనేమో జస్ట్ ఒక 1 ఇయర్ బేబీ అంటే బయటికి అప్పుడే కదా వచ్చింది ప్రపంచాన్ని చూసుకుంటూ ఉండడం. సో, నేనిక బెండ్ అయిపోయి అప్పుడు టీచర్‌గా జాబ్ చేయడం. అది కూడా చూసుకుంటే నేను కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాను. లైక్ 3 స్కూల్స్‌లో వర్క్ చేశా. ఒకేసారి కాదు. 70 డేస్‌లో 3 స్కూల్స్. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు. దానివల్ల ఈవెన్ ఈ ఫ్రీలాన్సింగ్ అనేది కూడా కొంచెం దెబ్బతినింది. ఫైనల్‌గా ఏంటంటే బికాస్ ఆఫ్ మెస్ దానికి దూరంగా ఉండాల్సొచ్చింది. అండ్ నెట్ మార్కెటింగ్ అంటావా అది కాస్త దూరంగా పెట్టేసా కంప్లీట్‌గా. దాని తర్వాత 2019లో లైక్ అక్క పెళ్లి తర్వాత ఒక 5, 6 జాబ్స్ ఏమో చేంజ్ అయిన తర్వాత, అప్పుడు నా ముందరికి మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ రీఇంట్రొడ్యూస్ అవ్వడంతో ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ వేవ్ కంపెనీ. అప్పుడు నేను ఇక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ జాబ్ అనేది వద్దు అని కంప్లీట్‌గా దీని మీదనే ఇన్వాల్వ్ అయిపోతూ అట్లా చేసుకుంటూ ఉండడం స్టార్ట్ చేశాను. మధ్యలో కూడా చూసుకుంటే నేను మల్టిపుల్ థింగ్స్ చేయడం వల్ల ఎవరికీ కూడా నేను ఏం చేస్తున్నాను అనేది క్లారిటీ లేదు. అండ్ నా కోర్ చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ మై కోర్. దట్స్ ఫర్ ష్యూర్. ఇంకా ఇంకో వేరే ఏం చేసినా కూడా ఇట్ ఈస్ ఆల్ టు సపోర్ట్ దట్ అంతే. అండ్ ఇప్పుడు ఈవెన్ ఫైనల్‌గా చూసుకుంటే లైక్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళలో ఒక పర్సన్ కాస్త హౌ మచ్ యూ మేడ్ అనేమో అడిగారు. త్రూ డిజిటల్ మార్కెటింగ్. అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావో దాని నుంచి నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావు అనేది అక్కడ క్వెషన్. ఇక్కడేంటంటే ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరి ముందర చెప్తున్నా. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇన్‌కమ్ అనేది 0. బట్ ఏంటి అంటే లైక్ స్టాక్ లిక్విడేట్ అవ్వడం వల్ల దాని నుంచి మేబీ ఒక 40, 50,000 వరకు వచ్చుండొచ్చు. ఇట్లా బిజినెస్ డౌన్ అయిన తర్వాత కూడా ఏంటి అంటే నేను పట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఐ నో ద స్కోప్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనేది నేను అనలైజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఏ విధంగా చేస్తే సరిపోతుంది అనేది మొత్తం నేను చూసుకున్న తర్వాత దానికి తగినది మొత్తం నేను అప్లై చేస్తూ ఉన్నాను. ఇట్లా ఈ అటెంప్ట్‌లో నేనేం చేశాను అంటే నాకంటూ పర్సనల్‌గా ఒక వెబ్‌సైట్ కాస్త స్టార్ట్ చేశాను. అగైన్ ఇది చూసుకుంటే నాకున్న ఆలోచన మొత్తం ఏంటి అంటే ఇప్పటి వరకు నా ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అది కాస్త గ్యారంటీగా ఆహ్, నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ వాళ్ళ ప్యాషన్స్ కంటే వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఆగిపోతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ప్యాషన్ ఫాలో అవ్వకపోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎ మెంటర్ అండ్ ఆల్సో క్లియర్ కట్‌గా ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలియకపోవడం వల్ల ఇంకోటి. సో, ఆ ప్రాబ్లమ్స్ అడ్రెస్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ వెబ్‌సైట్ కాస్త స్టార్ట్ చేశాను. ఇంకోటి అట్ ద సేమ్ టైమ్ నేను రాయడానికి కూడా. యాహ్! ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇక్కడ షేర్ చేశాను. అండ్
వై ఐ స్టార్టెడ్ దిస్ బ్లాగ్ టు బి ఏ కామ్రేడ్ ఫర్ యూ. మనం ఎలాగో మూవీస్ బాగా చూస్తూ ఉంటాం కాబట్టి కామ్రేడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కామ్రేడ్ మూవీ వల్ల. అండ్ 85% పీపుల్ చూసుకుంటే హ్యాపీగా లేరు. వాళ్ళకి ఏంటి అంటే ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ప్యాషన్కి లైఫ్ ఇవ్వగలరు అనేది తెలియజేయడం కోసం ఈ బ్లాగ్. ఇంకొకటి చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత మంచి ప్రొఫెషన్, దాని చుట్టూ అంత ఎక్కువ నాయిస్ ఉంది. ఆ నాయిస్ మొత్తం అయితే నేను క్లియర్ చేయలేదు. అట్లీస్ట్ 1% అన్నా క్లియర్ చేయాలి అన్న ఇంటెన్షన్తో నేను నెట్వర్కింగ్ గురించి కూడా రాయబోతున్నాను. అండ్ ఆర్టికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ఈవినింగ్ నైట్ లోపల లేకపోతే రేపు మార్నింగ్ లోపల అది పబ్లిష్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. నా దగ్గర చాలా ఉంది. ఇప్పుడు కూడా జనాలతో మాట్లాడాలి అంటే నేను మాట్లాడలేను నీట్గా. అండ్ ఒక్కరితో చెప్పుకుంటే సరిపోతుంది అన్న ఫీలింగ్ నాకు లేదు. సో నా ఎక్స్పీరియన్సెస్ రాసుకుంటూ అట్లీస్ట్ ఒక్క పర్సన్ లైఫ్లో అంటే ఆ రోజు పాజిటివ్గా ఫీల్ అయినా కూడా నా వర్క్ అయిపోయినట్లు. ఇంకొకటి ఏంటంటే టు హెల్ప్ యూ టు గెట్ నోన్, అంటే మీ పర్సనల్ బ్రాండింగ్ ఏదైతే ఉందో ఆ జర్నీలో మీకు హెల్ప్ చేయాలనేది ఇంకో ఇంటెన్షన్. అందుకోసం నేను ఈ బ్లాగ్ని స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ ఇంకా ఇక్కడ నా గ్లిమ్స్ కొంచెం యాడ్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి ఏం చేస్తున్నాను అంటే బేసిక్గా మనకందరికీ మన ఓన్ బ్యాటిల్స్ మనకు ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆ బ్యాటిల్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుందన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ మనకి బేసిక్గా ఉన్నది ఏంటంటే మన వీక్నెస్ వేరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటారేమో, అట్ ద సేమ్ టైం చెప్తే వాళ్ళు సరిగా మనల్ని ఎలా చూస్తారో ఏమో అన్న ఫీలింగ్స్ మనకు ఉంటాయి. ఉంటాయో ఉండవు? ఎస్ అంటే వై అని టైప్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మనం షేర్ చేసుకుంటే మనకి కావాల్సిన సొల్యూషన్ మనకి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎంతమంది నమ్ముతున్నారు అంటే సొల్యూషన్ అని టైప్ చేయండి. లైక్ మన ప్రాబ్లం గురించి వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నామంటే మనకి సొల్యూషన్ దొరకచ్చు. ఫైన్. దీనికి ఏం రెస్పాన్స్ లేదు అంటే ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉన్నాయనేది ఆలోచన ఉన్నట్లు. బట్ థింగ్ ఏంటి అంటే మనకి ఉన్నది రైట్ పర్సన్ దగ్గరికి రీచ్ అయింది అంటే గ్యారంటీగా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో నేనేంటి అంటే నేను డైరెక్ట్గా మీకు సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చేమో. బట్ ఏంటి అంటే నేను డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో థింగ్స్లో అట్లా ఉండడం వల్ల ఐ నో డిఫరెంట్ పీపుల్. సో మీకు ఏమున్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. ఇట్ మే బి రిగార్డింగ్ ఎనీథింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మై కెపాసిటీ నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై కెపాసిటీ ఐ విల్ ఫైండ్ హూ ఇస్ ద రైట్ పర్సన్ అండ్ ఐ విల్ కనెక్ట్ యూ విత్ దెమ్. దీనికి నేను ప్రతిరోజు చూసుకుంటే నా వర్క్స్ అని పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీద్దామని ఉన్నాను. ఆ టైం ఎప్పుడు బెటర్గా ఉంటుంది అనేది మీరు సజెస్ట్ చేయండి. 10:30 or 11 విచ్ ఎవర్ యూ ఫీల్ ఇస్ బెటర్. అంటే ఈ 3 ఆప్షన్స్లోనే వెళ్తాంలే. 10, 10:30, 11 ఈ 3 థింగ్స్లో మెజారిటీ ఏదైతే ఉంటుందో నేను అదే ఫిక్స్ చేసి అదే టైం ఇక్కడ మెన్షన్ చేస్తాను. And any more inputs? Okay, 10. Okay, in that case నేను వెబ్సైట్లో కూడా టైం మెన్షన్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock నుంచి 10:30 వరకు ఐ వోంట్ బి డూయింగ్ ఎనీథింగ్, ఐమ్ ఫర్ యూ అని చెప్పేసి. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు అది నన్ను అడగచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే మనకు నచ్చింది మనం చేసే ప్రాసెస్లో మనకి నేనైతే పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేసింది ఏంటి అంటే బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ద రైట్ అసోసియేషన్. మనకు ఒకటి ఉంది కదా, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people యూ అసోసియేట్ విత్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దట్?
ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్ విత్ ఇట్ ఐ అని టైప్ చేయండి. సో దాని గురించి చూసుకుంటే ఒక పాజిటివ్ అసోసియేషన్ అనేది ఉండడం కోసం అని చెప్పేసి నేను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని ఉన్నాను. ఎలా ఉంటుందంటారు? కమ్యూనిటీ అక్కడ చూసుకుంటే మీకు ఏ క్వశ్చన్స్ అయినా ఉండని, మీ ప్యాషన్స్ కి సంబంధించి చూసుకుంటే మీరు ఎలా వెళ్తే బాగుంటుంది అనే దానికి దెర్ విల్ బి పీపుల్. అట్ ద సేమ్ టైం లైక్ ఆస్ట్రేలియా అండ్ యుఎస్ అట్లా డిఫరెంట్ కంట్రీస్ లో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు హూ ఆర్ గైడింగ్ పీపుల్ టు మేక్ దేర్ ప్యాషన్ దేర్ ప్రొఫెషన్, ఆ విధంగా అనమాట. అండ్ ఆల్సో దేర్ ఆర్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ హూ ఆర్ వెరీ గుడ్ అట్ దట్. సో ఐ కెన్ కనెక్ట్ దెమ్ విత్ యూ ఇఫ్ ఇట్ రిక్వైర్స్. సో అట్లా కమ్యూనిటీ విషయంలో చూసుకుంటే నేమ్ ఏం పెడితే బెటర్ అంటారు? నాకైతే ఏం దొరకట్లేదు. సో అది చూసుకుంటే ఈవినింగ్ లోపల మనం ఒక కంక్లూజన్కి వచ్చి అట్లా మనము అది పెట్టుకొని అదొక ట్రైబ్ ఫామ్ చేసుకొని మనం ప్రొసీడ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దట్, లైక్ హ్యావింగ్ ఎ ట్రైబ్? ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ యూ టైప్ ఈ. Okay. Yeah, Raman. I just wanted to give my opinion. Yeah, sure. Not sure, maybe అంటే ఇప్పుడు వెన్ వీక్ డేస్ లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే అంత కనెక్ట్ అవ్వగలమా అనేది నా డౌట్. మేబీ వీకెండ్స్ అయితే ఓకే, కానీ మేబీ వీక్ డేస్ లో ఎవ్రీవన్ విల్ బి బిజీ విత్ దర్ జాబ్స్, రైట్? సో యా, కంప్లీట్లీ ఫైన్. మనకి ఏంటంటే ఒక కామన్ గ్రూప్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నేనైతే ఇప్పుడైతే స్టార్టింగ్ లోనే ఉన్నది, మేబీ ఒక 3 members 5 members ఉంటాం అంతే. ఇప్పుడు విత్ టైం వచ్చేసి మనమంతా గ్రో అయ్యే కొద్దీ మోర్ పీపుల్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ. బేస్డ్ అపాన్ దేర్ అవైలబిలిటీ పీపుల్ విల్ బి యాడింగ్ వాల్యూ. నా సైడ్ నుంచి అయితే నా పర్సనల్ కమిట్మెంట్ ఏంటి అంటే ఎవ్రీ డే మై ఇంటెన్షన్ ఈస్ టు రైట్ 500 words అన్నమాట. సో నేనైతే నా సైడ్ నుంచి నా మైండ్ లో ఏవైతే ఉన్నాయో దట్ ఐ విల్ బి షేరింగ్. దట్స్ అగైన్ రబీష్ అయితే ఉండదు, నేను క్లారిటీ ఇస్తున్నాను. అండ్ అక్కడ మీ ఏ టాపిక్ అయితే ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుందో యూ కెన్ యాడ్ దట్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఈవెన్ పర్సనల్ బ్రాండింగ్ కావచ్చు, దానికి ఏ విధంగా అనేది కూడా నాకు కొంతవరకు క్లారిటీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ బ్రషింగ్ మై స్కిల్స్ ఇన్ దట్. బట్ సో రోజుకి డిఫరెంట్ టాపిక్స్ నువ్వేనా ఎక్కడి నుంచి తెస్తావు? లైక్ if you start sharing your experience, one day it will dry out, right? No. థింగ్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఒకరిని చూసిన తర్వాత మల్టిపుల్ పీపుల్ వస్తూ ఉంటారు, లైక్ ఇన్స్పైర్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం అట్లా. దాని నుంచి చూసుకుంటే అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. అట్ ద సేమ్ టైం నేను చూసుకుంటే నా ఫ్రెండ్ ఒక పర్సన్ కాస్త 295 days లేకపోతే 300+ days కంటిన్యూస్ గా ఫేస్బుక్ లైవ్ లో వచ్చాడు వాల్యూ యాడ్ చేయడం కోసం అని చెప్పేసి. అన్ని ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా అనుకున్నాను నేను లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే రెగ్యులర్ గా ఐఎమ్ రైటింగ్ 1 article ఎవ్రీ డే. అప్పుడు నాకు తెలిసింది మనం ఒక్కసారి ఫిక్స్ అయినాము అంటే కంటెంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి అయినా వస్తాయని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ ఏంటంటే ఆ కామన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ హెల్ప్ us టు గ్రో, అది అన్నమాట. I'm ready. సూపర్. అండ్ ఇది వెబ్సైట్ చూసుకుంటే రైట్ నో ఏదైతే ఉందో అది జస్ట్ ఇంకా ఫస్ట్ ప్రోటోటైప్ అనుకోవచ్చు. చాలా తంటలు పడుతూ 2 o'clock కంప్లీట్ చేశాను మొత్తం. ఈ కంటెంట్ మొత్తం దీనికి తీసుకొని రావడం కావచ్చు, అండ్ ఇంకా చాలా మోడిఫికేషన్స్ అవి ఉన్నాయి. అది చూసుకుంటే ఫ్యూచర్ వర్షన్స్ అదంతా చూసుకుంటే నేను ఇది ఇంకా ఫిల్ చేస్తాను, సో దట్ యూ విల్ బి గెటింగ్ మోర్ వాల్యూ.
అట్ ద సేమ్ టైం ఇంకా ఇవి చూసుకుంటే రెగ్యులర్గా ఉంటుందా లేదా అనేది అయితే నేను చెప్పలేను. బట్ ఏంటి అంటే మేబీ 2 వీక్స్ ఒకసారి కావచ్చు. ఆ విధంగా మనము ఈ మీట్స్ కాస్త మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒక టాపిక్ అది డిసైడ్ చేసుకోవడం. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నో వన్ ఈస్ సుపీరియర్ టు ఎనీవన్. సో ప్రతి ఒక్కరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఏ విధంగా అయితే వాల్యూ యాడ్ చేయగలమని ఉంటుందో ఆ విధంగా యాడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నేనైతే ఐ మేడ్ వన్ ప్రామిస్. నేను ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు దిస్ వన్ అక్కడ ఆల్రెడీ నేను ఒక 2 పర్సన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాను. బట్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ దేర్ డిఫరెంట్ స్కెడ్యూల్స్ అండ్ ఆల్సో చాలా తక్కువ టైంలో అనౌన్స్ చేయడం వల్ల, అప్డేట్ చేయడం వల్ల వాళ్ళు మిస్ అయ్యారు. విత్ టైం చూసుకుంటే వాళ్ళతో కూడా ఇట్లాంటి సెషన్ అనేది నేను కండక్ట్ చేయిస్తాను. ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తంలో నేను రాసింది ఏంటి అంటే నా చిన్నప్పుడు నాకు ఏముంటే బాగుంటుంది అనిపించిందో నేను అవే రాశాను. ఇది ఒక ఫ్రెండ్ నుంచి వచ్చిన కామెంట్ ఏంటి అంటే మీరే ఒక పేరెంట్ లా రాశారు అని, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు. బట్ ఏంటి అంటే టు బి ఫ్రాంక్ మనకి చూసుకుంటే చిన్నప్పుడు జర్నీ మనం అబ్జర్వ్ చేసాము అంటే చాలు, మనకేం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా అటెండ్ అయిన వాళ్ళలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో? సో షెల్ వి ఎండ్ ద మీట్? రాజశేఖర్ ఇక్కడ ఉన్నాడో లేకపోతే పనులలో మునిగిపోయినాడో వేరే దాంట్లో నాకు అర్థం కావట్లేదు. ఫైన్, నువ్వేం మాట్లాడలేదు. వింటున్నా. ఓకే, ఐడియా బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ ఇట్లా ఆల్మోస్ట్ 4 years అయింది. మామూలుగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం కానీ ఇట్లా ఈ రోజున ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ఉంటది అనుకుంటే నువ్వైతే వీడియో ఇప్పటివరకు ఆన్ చేయలేదు. సో రికార్డింగ్ అయితే ఏం చేస్తున్నాను.